వసుంధర గురించి నీకు తెలుసు కదమ్మా, ఏం చేసినా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటుంది. ఆ పాముకు కూడా ఏ హాని కలగకూడదని పార్క్ దగ్గరికి తీసుకొచ్చింది. మేము వచ్చేస్తాం, నువ్వు టెన్షన్ పడకు. జాగ్రత్త నాన్న. అలాగే అమ్మా. వంశీ సార్ చెప్పండి. మురళి, నేను వచ్చేస్తాను, అక్కడే ఉండు. వంశీ సార్ లేదు సార్, నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. మీరు రండి, నేను బయట ఉంటాను, ఇప్పుడు వెళ్ళిపోవాలి. అయినా వంశీ సార్, మీరు ఇలా ఒంటరిగా వెళ్ళటం కరెక్ట్ కాదు, అసలు మంచిది కూడా కాదు. ఏదైనా అవసరం అయితే ఈసారి నన్ను పిలవండి. అలాగే మురళి, నేను వచ్చేస్తాను, అమ్మకి ధైర్యం చెప్పు. అలాగే సార్, ఉంటాను. మురళి, వంశీ కూడా నేను ఇక్కడే ఉండమని చెప్పాడు కదా, వంశీ వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. అమ్మా వద్దమ్మా, పరిస్థితులు చూస్తుంటే ఏదో కొంచెం అనుమానంగా ఉంది. ఇప్పుడు నేను మధుర బయట ఉంటమే కరెక్ట్. పద మధుర, వస్తా అమ్మా. పాము నిన్ను కాటేసినా నువ్వు చచ్చేదానివి కాదేమో వసుంధరా. నీ ఒళ్ళంతా వంశీబావ ప్రేమతో నిండిపోయింది. ఈ విషయాన్ని నీతో బలవంతంగా తాగించైనా నిన్ను పొట్టన పెట్టుకుంటాను. ఏమైందన్నా? వదిన్ని వెతకకుండా ఇక్కడే ఆగిపోయావు? అన్నా మనకు టైం లేదన్నా, ముందు వెళ్ళి వెతకాలి పదన్నా, లేదంటే వదిన హనీమూన్కి వెళ్తుందని నువ్వే చెప్పావు కదన్నా. రే, అన్నకి బాగా ఆకలిగా ఉన్నట్టుందిరా, అందుకే అక్కడే ఆగిపోయాడు. అన్నా అలా అయితే ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకుందామా? రే, ఇప్పుడు మనం ఎందుకు పరిగెడుతున్నాం? ఏంటన్నా అలా అంటావు? వంశీగాడి నుంచి వదిన్ని దూరం చేసి నీ దగ్గరికి తీసుకొద్దామనే కదన్నా. వద్దురా జానీ, మనం ఎర్ర కోసం ఎదుగుతుంటే నేనున్నాను అంటూ మన కళ్ళెదురుగుండానే వస్తుందిగా. ఎవరన్నా? ఆడు చూడండి రా. అమ్మా మధుర, అమ్మకి మందులు తీసుకెళ్ళాలి, నేను మందుల షాప్కి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అంటే ఇప్పుడు దీన్ని కిడ్నాప్ చేయమంటావన్నా? అమ్మో అమ్మో అమ్మో, నాకు అదృష్టం మళ్ళీ తీగి చుట్టుకున్నట్టు చుట్టుకుందరా. నన్ను ఒకసారి అన్నయ్య అని పిలవమంటే నచ్చక పారిపోయి వచ్చేసింది. ఇప్పుడు ఆ మురళీగాడు మధుర మనకి చాలా ఉపయోగపడే మనుషులు. ఇదిగో ముందు మీరిద్దరు వెళ్ళి దాన్ని ఎత్తుకొచ్చేయండి. వాడు చెయ్యేసే లోపు వెనకాల నుంచి అండి దెబ్బతీస్తాను. పండి. మధురా, వదలండి.
జోగేంద్ర నేనే మురళి జోగేందర్ని. నిన్ను ముందు నుంచి కొట్టేద్దాము మాకెక్కడుంది, అందుకే ఇలా ప్లాన్ చేయమన్నమాట. ఇప్పుడు నీ కాళ్ళు చేతులు కట్టేయాల్సిన అవసరం లేదు మురళి, నువ్వు ఇలాగే పడుండాలి. లేడీస్ ఫస్ట్ కదా, ముందే లెక్కించండి. అలాగన్నా. నీ నోటితో ఎంతో మధురంగా అన్నయ్య అని పిలుస్తావు అనుకున్నాను మధురా, కానీ నువ్వు నన్ను మోసం చేసి పారిపోయావు. ఇప్పుడు చూడు, నీ వల్ల మీ అన్నయ్య కూడా అడ్డంగా పడిపోయాడు. రేయ్, మా అన్నయ్యని వదిలేయండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాడు. చూడు సిట్సెళ్ళి, నాకేం 100 ఏళ్ళు బతకాలని లేదు. వసుంధరను మనువాడి తనతో పాలు పంచుకుని తనకి తోడుగా బతుకుతాం అనుకుంటున్నాను అంతే. నేను దుర్మార్గుని కదా, నేను పిలిస్తే వసుంధర రాదు. ఆ వంశీగడికి తెలిసిందనుకో నన్ను ఎలాగో బతకనివ్వడం. అందుకే మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి వంశీ వసుంధరలు వేరు చేసేస్తాను. ఏంటే, వాళ్ళిద్దరిని కావడానికి మీ అన్నయ్య పుట్టాడే ఏంటి? రేయాడు కదులుతున్నాడు కానీ ఒకసారి దెబ్బ ఏంటి రాడికి. రేయ్, మా అన్నయ్యని వెన్ను దెబ్బ తీయడం కాదురా, ఆయన ఎదిరించి వంశీసర్ని తాకండి చూద్దాం. నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చలేదు మధురా. ఇప్పుడే ఆ వంశీగడికి ఫోన్ చేస్తానుండు. హలో. రే వంశీ, వసుంధర నిన్ను ప్రేమించిందిరా, నేను బాధపడలా. వసుంధర నువ్వు పెళ్లి చేసుకున్నారు, అయినా నేను బాధపడలా. నువ్వు నా మీద ఉన్న ప్రేమను చంపేస్తున్నావురా. నీ ప్రేమతో నా ప్రేమను డామినేట్ చేసేస్తున్నావురా నువ్వు. ఇదిగో, నేను నీకు ఒక అడ్రస్ చెప్తాను కానీ నువ్వు అక్కడికి వచ్చేసి వసుంధర నాకు అప్పచెప్పే. రే జోగేంద్ర, పిచ్చి కుక్కలా మొరుగుతూ నా వెంట పడుతున్నావు. నేను మారిపోయాను జోగేంద్ర. నీకు అంతగా చావాలని కోరికగా ఉంటే నీ చావుకు కావాల్సిన ఖర్చుని నేను భరిస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటో నీ ధైర్యం? వసుంధర పేరు చెప్పుకొని ప్రతి ఓడు శాతి పెద్ద చేసి మాట్లాడేస్తాడు. రే మర్యాదగా వసుంధర పంపించరా. ఇందాక గుళ్ళో నీకు వసుంధర బుద్ధి చెప్పింది, నీలో ఇంకా మార్పు రాలేదా? అరే వంశీ, నీకు ఇంకా అర్థం కావట్లేదురా. అసలు నేను ఏ ధైర్యంతో మాట్లాడుతున్నానో ముందది నీకు తెలియాలా. ఒక్క నిమిషం కూడా నీకు వీడియో కాల్ చేస్తా. హాయ్, చూస్తున్నావుగా? రే వంశీ, చూస్తున్నావా? చూడు, నీ సెల్లెలు మధురనే. ఇప్పుడు నేను ఎలా కొడతానో చూడు, ఓకేనా? ఒక్క నిమిషం. రే జోగేంద్ర, అరే దీనికే నీ మనసు చివుకుమంటే ఎలారా? దీని పక్కనున్న మురళిగని ఎలా కొడతారో చూడు. రే కొట్టండి రా. అది సూపర్. రే జోగేంద్ర, వాళ్ళకేమన్నా జరిగిందో నిన్ను చంపేస్తాను. రే వంశీ, వసుంధరని ఇక్కడ తీసుకురాలేదనుకో మురళిని చంపేస్తాను. ఈ మధురను మా వాళ్ళు సరిపేస్తారు. సరే, నేను వసుంధరని తీసుకొస్తాను. ఏంట్రా నువ్వు నన్ను చంపేదే? ఇదిగో జాగ్రత్తగా వసుంధరని తీసుకొచ్చి నువ్వు నాకు అప్పగించు. ఇదిగో
మధ్యలో పోలీసుని పిలిపించి డ్రామాలాడేవనుకో వీళ్ళిద్దరూ పేనాలతో ఉండరు. వసుంధర, మన వల్ల మురళి మధుర ఆపదలో ఉన్నారు. మనం వెళ్ళి వాళ్ళని కాపాడుకోవాలి వసుంధర. రే 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 మురళిగాని కొట్టడం ఆపేరా. మన వంశీగాడు వసుంధరని తీసుకొస్తున్నాడు. రే, కావాలంటే మమ్మల్ని చంపేయండి, కానీ వంశీ సన్ని వసుంధర గారిని విడదీయాలని చూడకండ్రా. ఏంటి నువ్వు పక్కన రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య స్పృహ తప్పి పడిపోయి ఉంటే ఆ వంశీగారి క్షేమం గురించి ఆలోచిస్తున్నావేటి? ఇప్పుడు వాడిని మీ అన్నయ్య కూడా కాపాడలేడు. అన్నయ్య, ఈ జోగేంద్ర వంశీ సన్ని వసుంధర గారిని విడదీయాలనుకుంటున్నాడు. నువ్వు చేసిన మంచి పనిని నాశనం చేయాలనుకుంటున్నాడు. లే అన్నయ్య, ఈ వేదవని చంపేయన్నయ్య. బా, ఈ సెంటిమెంట్ తట్టుకోవడం నా వల్ల కాదమ్మా. అరే దీన్ని కట్లిప్పేంటారు, ఏం చేస్తుంది చూద్దాం మనం. అన్నయ్య, 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 లే అన్నయ్య, ఈ జోగేంద్రని చంపేయన్నయ్య. లే అన్నయ్య, వంశీ సన్ని కాపాడన్నయ్య. చూడన్నయ్య, అన్నయ్య, లే అన్నయ్య. ఇదిగో మీ అన్నయ్య ఇప్పుడు ఏం చేయలేడులే గానీ పక్కనే వంశీగారు కూడా పడిపోతాడు. అప్పుడు ఇద్దరినే చూసి బాధపడిపోదు కానీ, ఓకేనా? అన్నా, ఆ వంశీ రాగానే ముగ్గురిని ఇక్కడే చంపేద్దామన్నా. ఆ ఛాన్స్ మీకేరా. అన్నయ్య, 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 లే అన్నయ్య. అన్నా, ఎవరో డోర్ కొడుతున్నారన్నా. ఇంకెవర్రా, నా వసుంధర అయి ఉంటుంది. అవరే మీరు హారతి బళ్ళం గట్రా రెడీ చేయకండి, పక్కన వంశీగారు కూడా ఉంటాడు. ఏంటి వంశీ, మళ్ళీ మాట తప్పావా? లేదంటే వసుంధర కారులో కూర్చుందా? నీకు కావాల్సింది నేనే కదా జోగేంద్ర. నా అడ్డు తొలగించుకొని వసుంధరని దక్కించుకో. వసుంధర కోసం నన్ను చంపాలని కసితో తిరిగావు కదరా, నన్ను చంపే, మా వాళ్ళని వదిలే. ఏంట్రా వసుంధర మీద ప్రేమతో దాన్ని అక్కడ వదిలేసావా? వీళ్ళని కాపాడటం కోసం త్యాగం చేయడానికి వచ్చావా నువ్వు? రే జోగేంద్ర, అసలే నువ్వు వీధి రౌడీవి. నేను నీకు అవకాశం ఇస్తున్నాను, త్వరగా చంపే. లేదంటే అర్ధరాత్రి బార్ నుంచి బయటికి వచ్చే వంశీ బయటికి వస్తాడు. అది నాకు ఇష్టం లేదు. అమ్మా మధుర, నువ్వు మురళిని తీసుకొని బయటికెళ్ళు. నేను జోగేంద్రతో మాట్లాడొస్తాను. అరే ముందే వంశీగారిని చంపేసి ఆ తర్వాత వీళ్ళిద్దరిని చంపేద్దాం. ఆ తర్వాత వసుంధర దగ్గరికి వెళ్ళిపోదాం. మీ ఇష్టం వచ్చిన చంపేసుకుని చెప్తాను. ఏంట్రా వంశీ, ఏమాత్రం భయపడలేదు? కొమ్మ తీసి అక్కడ వసుంధర గారిని సీకొట్టిందా? నాకెందుకురా భయం? ఇక్కడ చచ్చేది నేనొక్కడనే కాదు కదా. నాతో పాటు వసుంధర జీవితానికి అడ్డుగా రావాలనుకున్న వాళ్ళందరూ చచ్చిపోతారు. రారా, రా, రండి, రండిరా, రారా, రా. రేయ్, రా.
రేయ్ ఏయ్, వద్దు. ఆ, ఆ, ఆ. మధురా తనని లేపు. అన్నయ్య రే వంశీగాడు అన్నంత పని చేశాడురా. వసుంధర మనం ఎలాగైనా దక్కించుకోవాలరా. బాబు, రేయ్. రేయ్. రేయ్ మురళి, అత్తయ్య ముందే నా చెంప మీద కొడతావా? అసలు ఇది నీ తప్పు కాదురా. నల్ల మందు మొత్తులో నా మెళ్ళో తాళి కట్టించుకున్నాను కదా, నాది, నా తప్పు. ఇప్పుడు ఆ వసుంధరని చంపకుండా వదిలేసి ఇంకో తప్పు చేయను. దాన్ని మర్యాదపూర్వకంగా పక్కకి పిలిచి ఈ విషాన్ని తాగిస్తాను. దాన్ని మర్యాదపూర్వకంగా పక్కకి పిలిచి ఈ విషాన్ని దాంతో బలవంతంగా తాగిస్తాను. పాముని బయటకు వదలడానికి నువ్వు వెళ్ళినా, ఆ పాముని నువ్వు వదిలేసినా, ఆ పాము విషయానికి నువ్వు బలైపోతావే వసుంధర. నక్షత్ర, ఏంటిది? అది నాకు చాలా ముఖ్యమైనది అత్తయ్య. మీరు ఆరా తీయకుండా ఇటు ఇచ్చేసేయండి. విషం బాటలు పట్టుకుని తిరుగుతున్నావంటే ఎవరిని అంతం చేయడానికి నువ్వు మీ అమ్మ పూనుకున్నారు నక్షత్ర. చెప్పు నక్షత్ర, ఈ పూజ ఆగిపోవాలి, వసుంధరికి ఏదైనా జరగాలనే కదా మీరు ఇదంతా చేస్తుంది. చెప్పు నక్షత్ర. అంటే ఏంటత్తయ్య మీ ఉద్దేశం? ఈ ఇంట్లో జరిగే ప్రమాదాలన్నిటికీ మేమే కారణం అంటారా? ఈ ఇంట్లో ఒక విషపురుగు రావడానికి కూడా మీరే కారణం అనుకుంటున్నాను. మీరు పంపించకపోతే పవిత్రమైన ఈ ఇంటిలోకి పామెలా వస్తుంది నక్షత్ర? అది అపవిత్రమైన వసుంధర పూజలో కూర్చుంది కదా, ఆ పాయింట్ ని మీరు నోటీస్ చేయలేదనుకుంటా. నిన్నటి దాకా వసుంధర గుణం గురించి గొప్పగా చెప్పి మీ అమ్మతో జత కలిసిన ఒక్కరోజుకే ఇంతలా మారిపోతావనుకోలేదు నక్షత్ర. నువ్వు ఎలా మారిపోయినా నాకు అక్కర్లేదు. ఈ విషం బాటిల్ని చేతిలో ఉండడానికి కారణం ఏంటో చెప్పు. నా బ్రతుకు బాగు చేసుకోవడం కోసం. నీ బాగు కోసం మంచి వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టాలనుకుంటున్నావా నక్షత్ర? నిన్ను దండించకుండా వదిలేస్తే నువ్వు ఎంతకైనా తెగిస్తావు. ఇప్పుడే అందరి ముందు మీ గురించి బయట పెడతాను. అత్తయ్య గారి ముందే నిజాన్ని తేలుస్తాను. అత్తయ్య ఆగండి. వదులు. మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి నక్షత్ర, నేను అందరికీ నిజం చెప్తానని భయంగా ఉందా? నువ్వు చేస్తుందేంటో ఇప్పటికైనా నీకు తెలుస్తుందా? మురళిని దూరం చేసుకుని నువ్వు మొదటి తప్పు చేశావు. వంశీని వసుంధర్ని వేరు చేసి ఇంకో తప్పు చేయాలనుకుంటున్నావు. నిన్ను క్షమించటం నాకు ఇష్టం లేదు నక్షత్ర. ముందు వదులు, నేను వెళ్తాను. అత్తయ్య, నేను ఆ విషం బాటిల్ తెచ్చుకుంది
నీ కోడల జీవితాన్ని నాశనం చేయడానికి కాదు. ఆ మురళితో బలవంతంగా కాపురం చేయమని మీరు నన్ను ముందుకు తొయ్యాలని చూస్తే ఆ విషం తాగి చనిపోవాలనుకున్నాను. మురళికి నువ్వు దూరం కావాలనుకుంటున్నావంటే నీ మాటల్లో మీ అమ్మ ప్రమేయమే కనిపిస్తుంది నక్షత్ర. వంశీకి వసుంధరకు ఈ ఇంట్లో వాళ్లకు ఏ హాని జరగకుండా నువ్వు ఏవైనా చేసుకో నక్షత్ర. మురళి కూడా ఈ ఇంటి బిడ్డే. ఈ పూజ పూర్తయిన తర్వాత వంశీ వసుంధర ఒక్కటైపోతారు. వాళ్ళ సంతోషానికి మీరు అడ్డుపడాలని చూస్తే ఈ విషయాన్ని మీ మీదే ప్రయోగిస్తాను. గుర్తుంచుకో. ఆ వసుంధర నేను అనాథని చెప్పుకుంటుంది, కానీ దానికి సపోర్ట్ చేయని వారంటూ ఎవ్వరు ఉండరు.